కాలేజీ ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజలకే మేలు జరుగుతుందని ప్రభుత్వం వాదన. ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఈరోజు పేదవాడు ఒక వైద్య విద్యని అభ్యసించడానికి దూరం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఈరోజు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వమే స్థలం కేటాయించింది, ప్రభుత్వం నిధులు కేటాయించింది, ప్రభుత్వం పర్మిషన్లు తీసుకొచ్చింది. వాటన్నింటినీ కూడా 7 కాలేజీల నిర్మాణం చేపట్టి 5 కాలేజీలు ప్రారంభించింది. మిగిలిన వాటిని కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు పేదవాడికి ఎన్నో మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి, ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. అవన్నీ కూడా ఇవన్నీ వదిలేసేసి గాలికి వదిలేసేసి కేవలం కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క గుత్తేదారులకి అప్పలంగా అప్పచెప్పడం కోసమే ఈరోజు ఈ పీపీపీ అనే విధానం తీసుకురావడం జరిగింది. దీనివల్ల మేము ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు పేదవాడు ఉచితంగా వైద్యాన్ని అభ్యసించి ఈరోజు మంచి డాక్టర్ అయితే పేదవాడికి సేవ చేస్తాడు. అదే ప్రైవేట్ ఫారం చేసి 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఈరోజు మెడికల్ కాలేజీలో సీటు సంపాదించుకొని ఈరోజు ఆడ హాస్పిటల్ పెడితే ఆ కోటి రూపాయలని ఎలా సంపాదించాలనే ఉద్దేశమే అతనికి ఉంటుంది తప్ప పేదవాడికి సేవ చేయాలనే ఆలోచన ఉండదు. కేవలం ఇదంతా కూడా వాళ్ళు అక్రమంగా వాళ్ళ యొక్క అనుయంగులకి గుత్తేదారులకు అప్పచెప్పడం కోసం కూటమి ప్రభుత్వం ఇది పీపీపీ విధానాన్ని ఎంచుకుంది. ఖచ్చితంగా దీన్ని ఏదైతే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రజా ఉద్యమ యాత్ర దీన్ని అడ్డుకుంటామని మీరు అంటున్నారు, కానీ వాళ్ళు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాము, ఈ లోపల ప్రైవేటీకరణ అయిపోద్ది కదా. ఇప్పుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడం కాదు, 18 నెలల కాలం అయింది. జనాల్లోకి వెళ్ళమనండి, వెళ్తే తెలుస్తుంది, గ్రౌండ్ రిపోర్ట్ వెళ్తుంది. నిన్న మొన్న ఒక సర్వే చేయించారు చంద్రబాబు నాయుడు, 31 సీట్లు వస్తాయంట. 18 నెలల కాలానికి సర్వే చేస్తే వాళ్ళకి 31 సీట్లు వస్తాయంట. ఈసారి డిపాజిట్ కూడా రాదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించిన తర్వాత డైరెక్ట్గా ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి వాలంటీర్ వ్యవస్థని స్థాపించి సంక్షేమ పథకాలని మా హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన గల 2 సంవత్సరాలు కరోనా పోతే కేవలం 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. దాన్ని వీళ్ళు ఈరోజు ఈ 18 నెలల కాలంలో 2,70,000 కోట్ల అప్పులు చేశారు. సంక్షేమ పథకాలు ఇచ్చారా? సంక్షేమ పథకాలు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. సూపర్ 6 జనాలకి ఏమో కానీ సూపర్ 7 మాత్రం చంద్రబాబు నాయుడుకి బాగా ఉపయోగపడుతుంది. ఆయన కేసులు మొత్తం శుభ్రంగా హాయిగా అధికారులను బెదిరించి ఆయన కేసులు మొత్తం ఎత్తేయించుకొని సూపర్ 7 అమలు చేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ప్రజలేమంత అమాయకులు కాదు, ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సిందే. ఈరోజు పిల్లలకి మినిమం ఫీజు రింబర్స్మెంట్ లేదు, 108 పనిచేయట్లా, ఆరోగ్యశ్రీ పనిచేయట్లా, రైతుల దగ్గర నుంచి ఇలా గిట్టుబాటు ధర లేదు. ఇవాళ పెసలు కానివ్వండి, మినువులు కానివ్వండి, పత్తి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కేజీ విత్తనాలు కొనలా. అదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆర్బీకేలను ఏర్పాటు చేసి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచే డైరెక్ట్గా మార్కెట్ ద్వారా ప్రతి ఇత్తు కొనిపించిన ఆ పరిపాలన చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను ఈరోజు అద్భుతంగా చేసి ప్రజల వద్దకే పాలన అందించిన ధీరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి కూటమి ప్రభుత్వం అట్టలు పేపైంది. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సిందే. ప్రజలందరం కూడా ఎప్పుడు ఎలక్షన్ సిద్ధంగా ఉన్నారు.